మహబూబాబాద్ జిల్లాలో అమరవీరులు కామ్రేడ్ భరత్ విజయ్ రాజుల 26వ వర్ధంతి సందర్భంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగూడెం మండలం ఎంచెగూడెంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాగాయని విమలక్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరించి కామ్రేడ్ భరత్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం భరత్ స్మారకార్థం ఏర్పాటు చేసిన స్మృతివనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆశయాలకు మరణం ఉండదని పేర్కొన్నారు. విప్లవ ఉద్యమంలో భరత్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పోలీసు నిర్బంధాలు, కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఎన్కౌంటర్లో ప్రాణాలర్పించిన భరత్ విజయ్ రాజుల త్యాగాలను విమలక్క కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచెగూడెం గ్రామం. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఈ గ్రామంలోనే కామ్రేడ్ భరతన్న పుట్టి పెరిగినటువంటి గ్రామం ఇది. కామ్రేడ్ భరతన్నతో పాటు కామ్రేడ్ విజయ్, రాజు ముగ్గురు కూడా 26 సంవత్సరాల క్రితం దగ్గరలో ఉన్నటువంటి సరసనపల్లిలో అమరత్వం పొందింది. బూటక పేరు కాల్పుల్లో అమరులైంది. 26 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళ కుటుంబం, మిగతా బంధుమిత్రులు, కామ్రేడ్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం వర్ధంతులు జరుపుతూ వాళ్ళ మిగిల్చి